ఒక్క లైన్ వదిలి ఇంకో లైన్ పట్టుకోవడం. అలా కాకుండా అన్ని లైన్స్ ఒకటే సైడ్ వస్తే ఈజీగా అనిపిస్తుంది కదా అనుకుంటున్నారా? ఇప్పుడైతే చూసేద్దాం ప్రాసెస్. యాజ్ యూజువల్‌గా శారీని రివర్స్ చేసేసుకొని ఫాల్ ఉన్న సైడ్ మనకి ఎంత పెద్ద ప్లీట్ కావాలో ఫస్ట్ ప్లీట్ అదైతే ఫోల్డ్ చేసుకొని లైన్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే లైన్ క్రియేట్ చేసామో అది అలానే ఉంచి ఇప్పుడు శారీని హాఫ్ ఫోల్డ్ చేసి ఒక లైన్ అనేది క్రియేట్ చేసేసుకుంటాం. అలా క్రియేట్ చేసుకున్న లైన్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైతే హాఫ్ వరకు క్రియేట్ చేసామో మళ్ళీ దాన్ని హాఫ్ లాగా క్రియేట్ చేస్తాం. అక్కడ లైన్ అయితే క్రియేట్ అవుతుంది కదా, మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. ఓపెన్ చేసాము, లైన్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాము హాఫ్లా ఫోల్డ్ చేసుకొని. ఇప్పుడు అదే హాఫ్ని ఒక 2 పోర్షన్స్ కింద మడత పెట్టేసి ఇప్పుడు లైన్స్ క్రియేట్ చేసుకుంటాం. చూడండి, ఓపెన్ చేసి అన్ని లైన్స్ క్లియర్గా ఒకటే సైడ్కి వస్తున్నాయి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మనం ఫస్ట్ ప్లేట్ను ఓపెన్ చేయకుండా కంటిన్యూ చేస్తాము. లేదా ఈ అన్నీ అయ్యే పనుల్లో కనిపించట్లేదు, ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రెయిన్ అనుకుంటారా? మన ఎస్హెచ్ ప్లీట్స్ అండ్ డ్రేప్స్కి మీ శారీ అయితే పంపించండి. రీజనబుల్ ప్రైజెస్లోనే మనం ప్రీ ప్లీటింగ్ సర్వీస్ అనేది ఇస్తున్నాము. ఇప్పుడైతే శారీ అంతా ఓపెన్ చేసామా, లైన్స్ అన్ని ఒకటే సైడ్లో ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క లైన్ పట్టుకోవడం అంతే ఈజీగా 9 పళ్ళు ప్లీట్స్ అనేవి పెట్టేసేయచ్చు. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఎస్హెచ్ ప్లీట్స్ అండ్ డ్రేప్స్ని ఫాలో చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.